ఫీడర్ తయారు చేసుకోవడం చాలా సులభం ఫ్రెండ్స్. అది ఎలాగంటే సరిపడా లావున్న బైనింగ్ తీగ అయితే తీసుకోవాలి. దానిని మన ఇంట్లో పప్పు గుర్తు అంటాం కదా, అదొకటి తీసుకొని దానికి ఆ విధంగా చక్కగా స్ప్రింగ్ లాగా చుట్టుకోవాలి. ఆ విధంగా చుట్టేసుకొని ఎన్నో కాదు సరిపడ్డ మెలుగులు దగ్గర దగ్గర ఒక 7, 8, 9 మెలుగులు రింగులు తిప్పుకొని దాన్ని కరెక్ట్గా మనం ఉంచుకుంటూ తిప్పాలి. మళ్ళీ ఎలా పడితే అలా తిప్పితే ప్రాపర్గా రాదు. సరిపడా చూసుకొని మనం కట్ చేసుకొని ఆ చివరి కార్నర్లు అనేది కొంచెం స్టాండర్డ్గా మెలుగు తిప్పుకుంటే సరిపోతుంది. నేను ఎప్పుడు ఓన్గా చేసుకునేవాడిని. ఈ విధంగానే ట్రై చేసుకుని నేనైతే రెడీ చేసుకుంటూ ఉంటాను. ఈసారి కొంచెం మీకు కూడా నాకు తెలిసింది మీతో కొంచెం ఇట్లా ఈ విధంగా పంచుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఫీడర్లు 100 రూపాయలకి 120 రూపాయలకి కొని 60 రూపాయలు 80 రూపాయలు రకరకాల ప్లేస్లో రకరకాల ఫీడర్లు కొని బోల్డ్ అని డబ్బులు వేస్ట్ చేసుకున్నా. ఒక్కోసారి ఏమవుతుందంటే ఫీడర్ ఇరుక్కుపోయి తెగిపోతుంటుంది, ఒకటేసారికి 80 రూపాయలు పోయినట్టే. సో నేను దానికోసం అని చెప్పేసి ఇక పద్దాక ఫీడర్లు తెగిపోయి పోతున్నాయని చెప్పేసి ఈ విధంగా అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, చివరి కార్నర్లు అయితే ఆ విధంగా బెండ్ చేసుకోవాలి. నేను వాడుతున్నవి వచ్చేసి అది నోస్ ప్లేయర్ అంటారు ఇప్పుడు పట్టుకున్నది, పక్కన పెట్టిందేమో కటింగ్ ప్లేయర్. ఇవి ఉంటే ఇంకా బాగా వాడుకోవచ్చు, అంటే నచ్చిన షేప్లో డిజైన్ చేసుకొని బెండ్ చేసుకోవచ్చు అట్లా, ఆ విధంగా అనమాట. ఓకే, తర్వాత దానికంటే సన్నగా ఉంది కదా ఇంకోటి బైనింగ్ తెగిది, దాని మీద ఇంకొంచెం సైజు చిన్నగా ఉన్నది. తర్వాత మన దగ్గర స్ట్రాస్ దొరుకుతూ ఉంటాయి, కొబ్బరి బొండాలు వాటర్ తాగేటప్పుడు స్ట్రాలు అలాంటివి, లేదంటే ఇలాంటి చిన్న చిన్న గొట్టం లాంటివి కూడా తీసుకోవడం. అది కరెక్ట్ సైజ్ చూసుకొని ఈ బైనింగ్ తీగ అనేది దానిలో పెట్టుకొని జస్ట్ డిజైన్గా మనం ప్రిపేర్ చేసుకోవడానికి పిండి పెడితే మొత్తం అంతా లోపల దిగిపోకుండా కొంచెం దాంట్లో కూడా లోపలికి వెళ్ళి పిండి ఉండడానికి ఆ విధంగా అది పెట్టుకొని, తర్వాత సరిపడా తీగ మనం కొంచెం సైజ్ చిన్నది కట్ చేసుకున్నాం కదా, దాన్ని దేనికన్నా కొంచెం పెట్టి ఆ 2 కోణాలు బెండ్ చేయాలి. బెండ్ చేసి మెలికి తిప్పుకోవాలి. మీకు నచ్చిన స్టైల్లో మీరు తిప్పుకోండి. నేను ఈ విధంగా బెండ్ చేస్తున్నాను. ఆ విధంగా బెండ్ చేసుకున్నాక వచ్చింది కదా, దానిని ఒక సైడ్ నుంచి ఆ పైపులో పెట్టేసేయాలి. మళ్ళీ ఫీడర్ కరెక్ట్గా మన మెజర్మెంట్ చూసుకోవాలి, ఎంత సైజు వస్తుంది. అవతల ఆపోజిట్ ఎండ్ కూడా మనం బెండ్ చేసుకోవాలి. రింగ్ చేసుకుంటేనే మనం హుక్ అటు ఇటు తగిలించుకోవాలి. హుక్ అనేది జారిపోకుండా అంత టైట్గా బెండ్ చేయాలన్నమాట దాన్ని. ఇక్కడ కూడా సేమ్ ఓకే, చూడండి, ఏదన్నా చిన్న ఐరన్ పట్టుకొని ఆ విధంగా బెండ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత దాన్ని కటింగ్ ప్లేయర్తో స్టాండర్డ్గా మెలికి తిప్పుకోవాలి. అప్పుడు లైన్ అనేది పక్కకి జారిపోయి రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం పెట్టే హుక్ కూడా జారిపోయి రాకుండా ఉంటుంది. ఎంత కావాలి అంత మెలికి చేసుకోండి సార్. ఇట్లా నొక్కేసుకోవాలి. ఫైనల్గా ఇందులో పెట్టి ఎంత కావాలో సైజ్ చూసుకొని ఈ కార్నర్ అనేది కొంచెం మనం బెండ్ చేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం ఈ కార్నర్ బెండ్ చేసుకోవాలి, ఇక్కడ బెండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనకు నచ్చిన విధంగా కొంచెం డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత గ్యాప్ కావాలంత గ్యాప్, ఎంత కావాలంత, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇదిగో ఈ విధంగా. ఓకే, చూసుకో ఈ విధంగా. ఓకే, ఇది ఫీడర్. దీనికోసం 100లో 150లో ఎన్ని దారపోసాం లెక్కలేవు, తీసుకెళ్ళి ఈట్లో దింపుతుంది తప్ప. రెడీ, ఫీడర్ రెడీ. ఇప్పుడు చూడు, మనం తీసుకున్న హుక్స్ ఉన్నాయి కదా, ఒకటి ఫీడర్ హుక్, ఒకటి 03 వేస్తున్నా, దీనికి 06 కూడా. ఇప్పుడు ఈ రింగ్లో నుంచి తీసుకొని దీన్ని చక్కగా తప్పి చేసుకుంటే వన్ సైడ్ ఇది అందులో నుంచి దీన్ని తీసుకొని 2 సైడ్స్ అయిపోయింది. ఫీడర్ రెడీ. ఇదే ఫీడర్, ఈజీ. దీనికోసం మనం డబ్బులు వేస్ట్ చేసేస్తున్నాం, సరిపోద్ది. ఇంత హ్యాండ్ మేకింగ్ ఫీడర్ ఇది. ఓకే,
చూసారుగా ఫీడర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారుగా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.